హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏలూరు పిల్ల వ్లాగ్స్. చూసారు కదా, నేనైతే ఇంటికి వెళ్ళాను అనమాట మమ్మీ వాళ్ళకి చెప్పకుండా. సో వాళ్ళైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే నైట్ అవడం వల్ల ఎక్స్ప్రెషన్స్ అవి సరిగ్గా పడలేదన్నమాట. నేను నెక్స్ట్ అయితే నాకైతే పాస్తా తినాలి అనిపించింది. మా చెల్లి కూడా చేయమని చెప్పింది అనమాట. నేను కాలేజ్ నుంచి వస్తున్నాను, నా కోసం చేయక అంటే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం అనమాట ఈ పాస్తా ప్రిపేర్ చేయడం. లాస్ట్ లో మా చెల్లి ఎక్స్ప్రెషన్స్ అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మా చెల్లి అయితే చెప్పింది అనమాట ఇలా చేయాలి అని చెప్పేసి. సో నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పాస్తాని బాయిల్ చేసేసాను, తర్వాత వాటికి కావాల్సినవన్నీ ఇలాగ కోసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ వేయించిన తర్వాత అందులో టమాటాలు వేసాను, అవి కూడా వేగిపోయిన తర్వాత అయితే క్యారెట్ అన్ని వేగిపోయిన తర్వాత మనం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే దీనికి సంబంధించి ఎటువంటి మసాలా అయితే ఇవ్వలేదు, సో నేను కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత బాయిల్ చేసిన పాస్తా అందిట్లో వేసేసాను అనమాట. ఆ నెక్స్ట్ ఏం చేశానంటే మనకి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, నాకైతే అది వేయాలి అనిపించింది టేస్ట్ కోసం. సో మ్యాగీ మసాలా 2 ప్యాకెట్స్ అయితే వేసాను. అది వేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది, స్మెల్ అది కూడాను. టేస్ట్ కూడా తింటే కూడా మనకి సేమ్ మ్యాగీ టేస్ట్ అయితే వచ్చింది అనమాట. కాకపోతే దాంట్లో పాస్తా ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్ గా అయితే బాగుంది టేస్ట్. మాకైతే చాలా నచ్చింది, మా చెల్లి కూడా చాలా ఇష్టపడింది. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత హ్యాపీ కదా. ఇంకా వీడియో తింటే మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. బై బై.